సో మరి అబ్దుల్ జబ్బార్ గారు స్టేజ్ మీదకి రావాల్సిన దర్శనమండి. మన కడప వైఎస్ఆర్ గారు, బండి మరియుల గారు, పతి రాజేశ్వరి గారు, శ్రీమతి రాజేశ్వరి గారు. తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి తీర్థాడు, మనందరం కూడా అభివృద్ధి చేద్దాం ఈ పట్టణం. పరిచయమైనటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు దయచేసి మన స్టేజీకి రావాల్సిన దర్శనమండి. ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఈ కడప నగరపాలక సంస్థకు డబ్బుల వర్షం కురవడం జరిగింది. సో ఫస్ట్ అయితే ముంతాజ్ బేగం గారికి సన్మానించవలసిన దర్శనమండి. సో ఒకసారి అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలి. సో అందరూ కింద కూడా క్రౌడ్ అంతా కూడా ఫుల్గా లేకపోకుండా కొంచెం కూర్చోవాలండి ప్రతి ఒక్కరు. ఏదైతే సన్మాన కార్యక్రమం జరుగుతుందో వారు వారి కుటుంబ సభ్యులతో కూడా ముందుకు రావాల్సిందిగా తెలియజేసి పేరు పెట్టి పిలుస్తాం. అప్పుడు మాత్రం ముందుకు రాను రావాల్సిందిగా కోరుకుంటున్నాను. తర్వాత కిరణ్ గారు 9వ డివిజన్. అందరికీ నమస్కారాలు. మరి ఇవాళ వైఎస్ఆర్ మరి ఇంకొక ఎస్సీసీ మెంబర్ యాదవయ్య గారికి మరి నాయకుల సమక్షంలో మరి వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని మరి మన పార్టీలో కార్యకర్తల ఐక్యత లేకనే మన పార్టీ అధికారంలోకి రాలేదనేది నేను నా నమ్మకం. కేవలం మనం 18,000 ఓట్లతో కడప నగరం ఓడిపినాం. మన పార్టీ కార్యకర్తల్లో నిరుత్సాహము నైరుస్య మనవులునే కొన్ని కార్యాల వలన జగన్మోహన్ రెడ్డి గారు మనకు కొన్ని తప్పులు చేసుకోవచ్చు, ఉప్పు చేసింది తల్లిపాలు తాగి తల్లికి రూము గుర్తిన వాళ్ళని కాకూడదనేది నా ఆలోచన. ఇప్పుడు కానీ పార్టీ గొప్పది, వ్యక్తులు గొప్పలు కాదని చెప్పేసి ఒక నగ్నసంటే మీరందరూ తెలుసుకోవాలి. ఇది నాతో కూడా వేదిక మీద ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా పార్టీ ఉంటేనే మనం ఉంటాం, పార్టీ లేకుంటే మనం లేము, పుట్టగతులు కూడా ఉండవు అని చెప్పేసి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. కడపలో నగరంలో అందరూ మీరు అప్పుకుంటున్నారు. మీరు వర్గాలు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి. మేమంతా ఒకే వర్గం, వైఎస్ జగన్ వర్గం. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా అందరం కూడా విజయవంతులు ముగిస్తాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుచుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయి, గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని చెప్పి వాళ్ళకందరికి కూడా ఒకటే సమాధానం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ గ్రూప్ రాజకీయాలు లేవు, ఎక్కడ గ్రూప్ రాజకీయాలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకటే ఒక్క గ్రూప్, జగనన్న వర్గం, జగనన్న గ్రూప్ మాత్రమే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా వాళ్ళు వీళ్ళు జరుగుతున్న ప్రచారం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నామినేషన్లు కూడా వేరు, యునానిమస్ గా తెలుగుదేశం పార్టీ వస్తుంది, వేయనీయం. ఏమండి మేమంతా బతికినామా సచ్చినామా? మేము ఆఖరి ఒట్టు వరకు కూడా పోరాడే కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తాం. ప్రతి ఒక్కరితో నామినేషన్ లేపించే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్కరిని అవతలకు డిపాజిట్ కూడా రాని పరిస్థితుల్లో చేసే కార్యక్రమం తప్పకుండా జరగబోతుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఒకవేళ అటు ఇటు ఎవరైనా ఉన్నా నేనున్నాను, ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళందరినీ అడ్జస్ట్ చేసి ఒకటే దానిపైన నడిపించే కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా తప్పకుండా చేస్తాం. సో డెఫినెట్గా అందరూ
అన్ని చోట్ల విజయదుందుబి మోగించే కార్యక్రమం తప్పకుండా జరగబోతుంది అని చెప్పేసి మీరందరూ కూడా ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీరందరూ కూడా ఏమాత్రం బెరుకుండాల్సిన పని అంతకన్నా లేదు అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మళ్ళీ కాబోయే కార్పొరేటర్లు అయితేనేమి, ఎమ్మెల్యే అయితేనేమి, మేయర్లు అయితేనేమి అందరూ కూడా తప్పకుండా అవుతారు అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ